వెళ్ళేటప్పుడు మైక్ ఇచ్చారే. లక్ ఏంటంటే నాకు సైడ్ లోయర్ అనమాట. చాలా రోజుల తర్వాత సైడ్ లోయర్ వచ్చింది. ఎవరు అడిగినా ఇచ్చేది లేదు ఈసారి మాత్రం. జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి 10 రోజుల గ్యాప్ లో 2 సార్లు వచ్చాను అనమాట నెల్లూరుకి. ఇదే ఫస్ట్ టైం. జనరల్ లాగే ఉంది అసలుకి. ఇదేమో S6 స్లీపర్ రిజర్వేషన్ కోచ్. ఈ వివేక్ ఎక్స్ప్రెస్లో స్లీపర్ కోచ్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ లాస్ట్లో జనరల్ ఉంటుంది. దాని పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తాను. సోలో జర్నీ చేయాలంటే నాకు కూడా చిరాకేస్తుంది అనమాట ఈ మధ్య. హై గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే సికింద్రాబాద్ దగ్గర ఉన్నాం అనమాట. ఈ రోజు నాకు రిటర్న్ ట్రైన్. మనోడు వస్తున్నాడు నన్ను డ్రాప్ చేయడానికి. ట్రైన్ నాకు ఎక్కడో రాదనుకుంటున్నాడు ఏందో పాపం. ట్రైన్ ఎక్కించడానికి వస్తున్నాడు అనమాట. మాట్లాడు మా ఏదో పక్కన నడిచేంత గ్యాప్ లేదు రైడా. నేను వెనక్కి వెళ్ళిపోయానా? ఫుట్పాత్ లేడా అసలుకే? అదే రైల్వే స్టేషన్. ఇదేనా? అవును. ఇంకా చాలా దూరం నడవాలేమో. ఎలా నడుస్తాం అంత దూరం అని అనుకుంటా. అందుకే చెప్పింది పక్కనే అని. ఇంటికి వెళ్ళేటప్పుడు 2 చేపలు తీసుకెళ్ళనా? ఎక్కారు, చాలా ఖాళీగా ఉంది. తీసుకెళ్తా. నువ్వు వెళ్ళేటప్పుడు వెళ్ళు. టైం ఎంత ఉంది? 20 minutes ఉంది. 20 minutes అలా పోలేం, కష్టం లే. అవునా? సర్లే, ఇప్పుడు కొనుక్కున్నా కూడా మళ్ళీ నిన్ను వెళ్ళి ట్రైన్ ఎక్కించాను ఎదురుకాయ ఉండవు. అవును, నువ్వు వెళ్ళు తీసుకో, నన్ను ఎక్కిచ్చేసి వెళ్ళి తీసుకో. అంతే. ఏముందో బ్యాగ్ లో పెట్టేసుకో, అంతే కదా. ఇదే అనమాట గేట్ టు స్టేషన్ ఎంట్రీ. పోదాం. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలరా నువ్వు? అయ్యా అవునా? ఏమో మనకు దేనికి అట్లాంటి లేదు. స్పాట్లు ఉంటారు చాలా మంది. ఆడే నిలబడుకో ఉంటాడు. సరేలే అయితే. మనోడి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుంటున్నాడు అనమాట వాడు. 10 రూపాయలు అంట అంతే. వాళ్ళు ఫైన్ వేసారంటే 500. నిజంగా కానీ ఏం చేస్తారు? ఎంతమంది ఉంటారు తెలుసా? కొనుక్కోలే లైఫ్ లో ఫస్ట్ ప్లాట్ఫామ్ టికెట్. మన నెల్లూరులో ఎన్నిసార్లు వెళ్ళి కూర్చొని వైఫై వాడుకొని వచ్చింది అసలు కూడా. ఇక్కడ బాగా స్ట్రిక్ట్ గా ఉంటారు. పోదాం బా, టైం అయిపోయింది. 2 అయిపోయింది టైము. 2:25కి 20 నిమిషాలు ఉంది. ఎక్కడ? అటుపక్క. ఎంత స్టేషన్? అదే ప్లాట్ఫామ్ నెంబర్ 6 నెంబర్. 700 పైకి. లాస్ట్ ట్యూస్డే వెళ్ళావు. సాటర్డే సేమ్ ఇదే ట్రైన్ కనమాట. 10 days అయింది. 10 days అయింది. అప్పుడు ఇక్కడ రాలేదు, కంపెనీకి వెళ్ళిపోయాడు. నేను ఒక్కనే వచ్చాను, ఇప్పుడు ఇక్కడ వచ్చాడు. కొన్ని రోజులు అయ్యి నాకు కూడా ఎంతో కొంత జీతం వచ్చింది. కింద పెట్టేస్తున్నావు అంటే నేను కంపెనీ పెట్టా, ఫస్ట్ నీకేస్తాను. నేను ఒకటి కింద పని చేస్తున్నాడు. వాళ్ళే ఉంది ఇదే. అదే మన ట్రైన్ 20629 సబరి ఎక్స్ప్రెస్ అనమాట. 6 నెంబర్ ప్లాట్ఫామ్. పోదామండి. బాధగా ఉంది మా నిజంగా. అదే అసలుకి సింపుల్ గా అటు వచ్చి తినట్టుంది. నిన్న ఎప్పుడు వచ్చాను? నేను సాయంత్రం వచ్చాను. సాయంత్రం 6కి. ఈ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళిపోతాను. అంటే మా కంపెనీ వాళ్ళకి చెప్పాను అనమాట, ఈరోజు నైట్ ఒక ట్రైన్ ఉంది, అది కానీ బుక్ చేయించుంటే నైట్ అంతా వీడితో ఉండేవా. నైట్ వరకు చాలా టైం ఉండేది మనకి అడిగిన తిరగడానికి కానీ. అదే మార్నింగ్ లేచేసరికి 10-11 అయిపోయింది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాం. అట్ అయిపోయింది. ఇదే రాడండి. B4 63 మంది. 64 67 సైడ్ లో అటుపక్క లోపల ఏం కాదు. ఇంకా చాలా వల్ల ఇంకా టైం ఉంది కదా. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత వచ్చింది అనుకుంటా. సైడ్ లేరా? సో అదే అనమాట వెనకాల కనిపించేదే మన ట్రైన్ సబరి ఎక్స్ప్రెస్. సో లాస్ట్ టైం చెప్పినట్టుగా ఇది 4 states ని కవర్ చేస్తుంది అనమాట. తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, లాస్ట్ లో కేరళ. ఎన్ని డేస్? ఈ రోజు ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యి రేపు రాత్రి వెళ్ళొద్ది కేరళ. రాత్రి కేరళకి లాస్ట్. నేను కోయంబత్తూరులో మార్నింగ్ 9కి దిగేస్తాను అనమాట. రేపు మార్నింగ్ 9కి. వెళ్ళేటప్పుడు మైక్ ఇచ్చారే. లాస్ట్ టైం కూడా నేను ఎక్కింది కరెక్ట్ గా అదే ప్లేస్ లో అనమాట. కాకపోతే ఈ ట్రైన్ కాదు, వేరే ఉంటాయి. సబరీలు ఎన్ని ఉంటాయి తెలుసా? 4-5 ఉంటాయి. అది సేమ్ నెంబర్లు సేమ్ సబరీలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది ఒకటి, అక్కడి నుంచి ఒకటి రిటర్న్ వస్తూ ఉంటది, రొటేషన్ అవుతూ ఉండాలి కదా. సో ఆ ట్రైన్ భోగి అప్పుడు ఆడుంది అనమాట. ట్రైన్ అయిపోయింది మామ, మైక్ తీసి అంటే హక్ చేసుకోవాలి మా నిన్ను కూడా. ఏముంది మళ్ళీ వద్దాం, అంతే కదా. కానీ ఇంకెప్పుడు మళ్ళీ అదే ఇప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు ఈ కరీంనగర్ నుంచి రిటర్న్ ఇక్కడికి వస్తాను అనుకోలేదు. మళ్ళీ 10 days లో మీట్ అయ్యాం. సరే అయితే ఎంజాయ్ పండుగ. సరే జాగ్రత్త. తెలుసు కదా రూట్ తెలుసు కదా. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అనమాట సికింద్రాబాద్ నుంచి. మనోడు కూడా వెళ్ళిపోయాడు. సో నిజంగా చాలా బాధగా ఉంది అనమాట. అంత త్వరగా వదిలేసి వెళ్ళడం చాలా బాధగా ఉంది. సో ఇంకేం చేయలేము, మళ్ళీ ఎప్పుడు వస్తుంది చూద్దాం. సో లక్ ఏంటంటే నాకు సైడ్ లోయర్ అనమాట. చాలా రోజుల తర్వాత సైడ్ లోయర్ వచ్చింది. ఎవరు అడిగినా ఇచ్చేది లేదు ఈసారి మాత్రం.
సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4:30 వస్తుంది అనమాట. నల్గొండ కూడా దాటేసాము. సో ఇంకా మీకు బాత్రూమ్ చూపిద్దామని వచ్చాను అనమాట. 3AC సబరీలో బాత్రూమ్. మిర్రర్ ఇది డ్యామేజ్ ఉంది ఫుల్గా, ఇక్కడ డ్యామేజ్, ఇదంతా డ్యామేజ్ అయితే టేప్ వేసినట్టున్నారు. అండ్ మెయిన్ హ్యాండ్ వాష్ ఉంది, వాటర్ కూడా ఉన్నాయి. మంచి లైట్ ఉందన్నమాట. ఈ పైన వచ్చి ఎగ్జాస్ట్. అండ్ ఇటు పక్క ఇదేందో నాకు తెలియదు, తెలిస్తే కమెంట్ చేయండి. ఇది కూడా నాకు తెలియదు. ఇది నాకు తెలిసి ఎయిర్ ఫ్రెషనర్ అయి పెట్టడానికి ఏమన్నా యూజ్ చేసే వాళ్ళేమో, ఇప్పుడైతే లేదు. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ ఫ్రెష్ లేదనమాట, మాన్యువలే ఉంది. ఎన్ని వేస్తున్నారు చూసారా? 1, ఇది 2, ఇది వచ్చి 3. ఈ 3 తీస్తే కానీ బయటికి రాదు. సో ఇదనమాట చిన్న బాత్రూమ్ టూర్ సబరీ ఎక్స్ప్రెస్ లో 3AC కోచ్లు. గుంటూరులో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. మా ఆఫ్టర్నూన్ కూడా పెద్ద ఏం తినలేదు. సో అందుకని ఒకేసారి ఎర్లీ డిన్నర్ చేసేద్దామని 6:20కి వచ్చేస్తుంది గుంటూరులో. సో అక్కడ ఆర్డర్ పెట్టుకున్నా. సో మనం ఇప్పుడు టైం అయితే 6:20 వస్తుంది అనమాట. మన ఆర్డర్ కూడా డెలివరీ అయిపోద్ది. ఒక 20 మినిట్స్ లేట్గా నడుస్తుంది ట్రైన్. నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. సో చూద్దాం బిర్యానీ ఎలా ఉంటుందో. మటన్ బిర్యానీ పెట్టాను అనమాట. గుంటూరు జంక్షన్కి అయితే రావడం అయితే వచ్చేసాం మామ. మన ఆర్డర్ ఎక్కడ ఉందో చూస్తా ఉన్నా, ఇంకా దొరకలే. ఆల్రెడీ సీట్లో పెట్టేశానంట మామ. 63 మంది కదా. సో ఆల్రెడీ సీట్లో పెట్టేశాను, వెళ్ళండి అని చెప్పాడు. నేను బయట వెయిట్ చేస్తా ఉన్నా. గుంటూరులో ఆర్డర్ పెట్టింది AK బిర్యానీ హౌస్ మామ, బాగా ఫేమస్ అంట. ఇది వచ్చి మెయిన్ రోడ్, కొత్తపేట, గుంటూరు. చూద్దాం. మెయిన్ ఇబ్బంది ఏంటంటే ప్లేట్ ఇవ్వలేదు నా కొడుకులో మళ్ళీ. సో ఇదనమాట బిర్యానీ. ఇది వచ్చి కర్రీ, ఇది వచ్చి రైతా, ఇది కూడా ఇంకో ఏదో కర్రీ. అసలు ప్లేట్ లేకుండా అన్ని కూరలు వచ్చి ఏం ఉపయోగం అని నాకు అర్థం కావట్లేదు. అసలు ఒక్క పీస్ కూడా దొరకలేదు. గుంటూరులో తినడం మొదలు పెడితే తెనాలి కూడా వచ్చేసింది అనమాట. కాకపోతే ఒక 10 మినిట్స్ ముందే వచ్చేసింది. ఇంత కష్టపడి నేనైతే ఎప్పుడు తినలేదు అనమాట మా బిర్యానీ. ఈసారి నుంచి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నాతో పాటు ఒక ప్లేట్ తెచ్చుకోవాలి, డిస్పోజబుల్ ప్లేట్, ఒక 2-3. అప్పుడు కానీ పని అవ్వదు. ఇట్లా ఆర్డర్ పెట్టుకున్నప్పుడల్లా వాళ్ళు అసలు ప్లేట్లో ఇవ్వట్లేదు. ఒక 3-4 ఆర్డర్స్ నేను చూస్తాను, అసలు ప్లేట్లో ఇవ్వట్లేదు అనమాట వాళ్ళు. మా ట్రైన్కి ప్యాంట్రీ కార్ కూడా ఉంది మామ, ఇప్పుడే చూస్తున్నాను. AC హాట్ బఫెట్ కార్ అనమాట. అంటే ఇక్కడే వంటలు వండేసి ఇక్కడి నుంచి అమ్మేస్తారనమాట. నాకు తెలియదు అసలు ఉందని. ఇది స్లీపర్ క్లాస్, నాన్ AC. ఆ పక్కన వచ్చి AC అనమాట. చాలా సంవత్సరాలు అయిపోయింది నేనైతే స్లీపర్లో ట్రావెల్ చేసి. ఇప్పుడే స్టార్ట్ అయింది తెనాలి నుంచి. ఇక్కడ నార్మల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలే. ముందుగా రావడం వల్ల 10-15 నిమిషాలు ఎక్స్ట్రా ఆగింది అనమాట. టైం అయితే 10:30 మామ. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. కాకపోతే నెల్లూరు వస్తుంది. సో అందుకని నిద్ర ఆపుకొని మరీ బయటకు వచ్చాను అనమాట. నెల్లూరుని ఒకసారి చూసేసి పోదామని. ఏం చేద్దాం, హోమ్ టౌన్, ఏం చేయలేము. ఆల్మోస్ట్ వచ్చేసి ఇంకో 10-15 మినిట్స్ లో వచ్చేస్తాను అనమాట నెల్లూరు. ఇంకా చూసేసి ఒకసారి దండం పెట్టుకుని నేలకి వెళ్ళిపోదాం. నా సీట్ వచ్చి సైడ్ లోవర్ కదా మామ. నేనైతే చాలా ఆనందపడ్డాను అనమాట సైడ్ లోవర్ వచ్చిందని. కానీ ఎవడు బట్టినా వచ్చి కూర్చోవడమే సైడ్ లోవర్ లో. ఎవరో ఒకరు వస్తారు, బ్రో కొంచెం జరగండి నేను కూర్చుంటా కాసేపు అంటారు. ఇంకేం మనం వాళ్ళ మొహం మీద కాదని చెప్పలేం కదా. ఇప్పటికే చాలాసార్లు చెప్పుంటాను మీకు. నాకు తెలిసి ఇది కనిపించేది నెల్లూరు బ్యారేజ్ అనమాట. కింద కనిపించేది వచ్చి పెన్నా నది. ఆల్మోస్ట్ వచ్చేసాం నెల్లూరుకి. ఈ బ్రిడ్జ్ దాటితే నెల్లూరు వచ్చేసినట్టే. ఒక ట్రైన్ కూడా వెళ్తా ఉంది కరెక్ట్ గా, గూడ్స్. జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి మామ 10 రోజుల గ్యాప్ లో 2 సార్లు వచ్చాను అనమాట నెల్లూరుకి. ఇదే ఫస్ట్ టైం. నెల్లూరులో సబరీకి ఎక్కే వాళ్ళు మాత్రం చాలా మంది ఉంటారు మామ. మీరు ఎప్పుడైనా చూడండి, సబరీకి వెళ్ళేది అంటే వచ్చేది, వెళ్ళేది అంటే తిరువనంతపురం వెళ్ళేది, అండ్ ఆల్సో హైదరాబాద్ పోయేది. చాలా మంది ఉంటారు. నెల్లూరు పైన నుంచి పోతే ప్లాట్ఫామ్ లో దిగడం మాత్రం ఆనవాయితీ అయిపోయింది అనమాట. ఈ మధ్య జన్మభూమికి దండం పెట్టేసుకోవడం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వెళ్ళి పడుకున్నాం. కరెక్ట్ 2 మినిట్స్ ఆగద్దు అనమాట. ఇచ్చేసాడు సిగ్నల్, ఎక్కేద్దాం ఇంకా, ఎందుకు రిస్క్. స్టార్ట్ అయిపోయింది నెల్లూరు నుంచి. ఇది నెల్లూరు సౌత్ స్టేషన్ అనమాట మామ. ఇక్కడ నుంచి మా ఇల్లు జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అంతే. జస్ట్ ఒక 5-10 నిమిషాలు నడిస్తే మా ఇల్లు వచ్చేస్తుంది ఈ స్టేషన్ నుంచి. ఇప్పటికే టైం 11 దాటింది మామ. నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది. కాకపోతే వీడియో ఎడిటింగ్ పెండింగ్ లో ఉందన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తే గానీ 12
12:30 అవ్వదు. అండ్ ఆల్సో రేపు మార్నింగ్ కోయంబత్తూరులో ఆల్మోస్ట్ 9:30 దిగుతాం ఎర్లీ మార్నింగ్. సో అట్లా ఇప్పుడు ఇదే పడుకుందాము, ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను. వీడియో రేపు కంటిన్యూ చేద్దాం. చలో, గుడ్ నైట్. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇందాక లేచాను అనమాట. టైం వచ్చి ఆల్మోస్ట్ 9 వస్తుంది. ఇంకో 20-25 మినిట్స్లో కోయంబత్తూరులో దిగేస్తాను అనమాట. జర్నీ అయితే బాగానే జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా. ఇప్పుడే తిరుపూర్ మావ, నెక్స్ట్ ఇంకా కోయంబత్తూరు అనమాట. ఇందాక లేచా. ఎదురుగుండే ట్రైన్ ఎక్కడో చూసినట్టుందా, నాకైతే భలే గుర్తుంది అనమాట. ఇది డిబ్రూగఢ్ టు కన్యాకుమారి ఎక్స్ప్రెస్, అంటే ఇది వివేక్ ఎక్స్ప్రెస్ అనమాట. లాంగెస్ట్ జర్నీ చేసే ఎక్స్ప్రెస్ అనమాట ఇది. అంటే ఈ ట్రైన్ అనమాట అస్సాం నుంచి కన్యాకుమారి టు అస్సాం తిరిగేది. 3 days 4 days పట్టుద్ది. మా అసలు నమ్మగలరు మీరు? అక్కడ S5 అని రాసింది కదా, ఇక్కడ చూడండి ఎలా ఎక్కేస్తున్నారు అందరూ. జనరల్ లాగే ఉంది అసలుకి. ఇదేమో S6 స్లీపర్ రిజర్వేషన్ కోచ్. ఇది చూడండి ఎట్లా ఎక్కేస్తున్నారు అసలుకి. అంతా జనరల్ సేమ్. ఈ వివేక్ ఎక్స్ప్రెస్లో స్లీపర్ కోచ్ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆ లాస్ట్లో జనరల్ ఉంటుంది, దాని పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు కూడా. అయినా పాపం వీళ్ళైనా ఏం చేస్తారులేండి, ఒకే ఒక జనరల్ ఉంటాయి. భయంకరంగా రష్ ఉంది పాపం. ఎట్లా పోతారో ఏందో అస్సాం. ఏమైనా మామ సోలో జర్నీ చేయాలంటే నాకు కూడా చిరాకేస్తుంది అనమాట ఈ మధ్య. ఎవరో ఒకరు తోడు ఉంటేనే బాగుంటుంది. అండ్ ఆల్సో మెయిన్గా కంటెంట్ విషయానికి వస్తే, నేను ఒక్కడనే ఉంటే ఏమైనా మాట్లాడతాను, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. అదే నాతో ఎవరైనా ఉంటే మేము అతను మాట్లాడుకుంటా, ఎవరో ఒకరు ఉన్నా కానీ బాగుండేది. సో అట్లా అనమాట. సోలో జర్నీస్ ఈ మధ్య నచ్చట్లేదు, ఎస్పెషల్లీ కంటెంట్ విషయంలో. ఇంతకుముందు అంటే చాలా సోలో జర్నీస్ చేశాను. సో ఇప్పుడు ఏందో కొంచెం అజీబ్గా ఉందన్నమాట, అంటే విచిత్రంగా ఉందన్నమాట. కోయంబత్తూరే తమిళనాడులో లాస్ట్ స్టాప్ అనమాట. తర్వాత పాలక్కాడ్ అని కేరళలో ఎంటర్ అయిపోద్ది పాలక్కాడ్ నుంచి. సో ఇది తమిళనాడులో లాస్ట్ స్టాప్ కోయంబత్తూరు. 15 నిమిషాలు లేట్గా వచ్చింది మా కోయంబత్తూరుకి. ఆల్మోస్ట్ బాగానే కవర్ చేసాడు, టైం డిలే లేకుండా నడిపాడు అనమాట. ఇప్పుడే దిగేసాను మామ, ఇంకా ట్యాక్సీ బుక్ చేసుకొని రూమ్కి పోతాం. సో మామ ఇప్పుడే వచ్చాను అనమాట రూమ్కి. నైట్ బాగా నిద్రపోయాను కాబట్టి ఇప్పుడే ఇబ్బంది లేదు, కాకపోతే వెళ్ళి బట్టలు తుక్కోవాలి. సో ఇంతటితో ఈ వీడియో ఆపేద్దాం. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.